ఈ భూమి మీద నూకలు ఉండాలే కానీ ఎంత ప్రమాదం జరిగినా సరే అదృష్టం కొద్దీ బతికి బయటపడచ్చు. అదే నూకలైపోయి ఆయువు తీరిపోతే మాత్రం చిన్న చిన్న ప్రమాదాలు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటాం. ఇలా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు చాలా విచిత్రంగా అప్పటి వరకు సరదాగా గడిపి మృత్యువుడికి చేరుకుంటూ ఉంటారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో అటువంటి ఘటన చోటు చేసుకుంది. మటన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. నిజామాబాద్ జిల్లా సుద్దలం తాండాలో విషాదం చోటు చేసుకుంది. మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని తారాసింగ్ అనే వ్యక్తి అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన అనంతరం జరిగిన విందులో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనితో తాండాలో విషాదం అలుముకుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కోటగిరి ఎస్ఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం సుద్దలం తాండాలో ఇటీవల జగదాంబాదేవి, సేవాలాల్ మహారాజ్ విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. ఈ సందర్భంగా తాండావాసులు ఆదివారం తమ ఇళ్లలో విందు భోజనం ఏర్పాటు చేసుకున్నారు. తాండాకు చెందిన ఫకీరా అనే వ్యక్తి తన స్నేహితులను భోజనానికి ఆహ్వానించాడు. ఫకీరా ఆహ్వానం మేరకు కామారెడ్డి జిల్లా నసురులాబాద్ మండలం బొప్పనపల్లి తాండాకు చెందిన తారాసింగ్ భోజనానికి వచ్చాడు. అందరూ కలిసి రాత్రి భోజనం చేస్తూ ఉండగా తారాసింగ్ గొత్తులో అనుకోకుండా మటన్ ముక్క ఇరుక్కుపోయింది. దీనితో అతను ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. తోటి స్నేహితులు సపర్యలు చేసినా సరే ఫలితం లేకుండా పోయింది. మటన్ ముక్క గొంతులో అడ్డంగా ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. దీనితో తాండాలో విషాదం అలుముకుంది. మృతుడి భార్య యమునాబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకవైపు గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన సంతోషంగా జరుగుతూ ఉండగా ఇలాంటి దుర్ఘటన జరగడంతో గ్రామంలో విషాదం నెలకొంది.